అమ్మా వచ్చినా బిడ్డ వచ్చిందే లేట్ అయింది ఇప్పటికే అయినాయి ప్రసాదాలు అన్నీ అయినాయి. అక్కడ మోతి కట్టినాయి మొత్తాకు చెప్పరా పోయి ఇస్తాను కూడా. అమ్మా ఎంకన్న అడుగులు ఎత్తానవానే ఎంకన్న అడుగులు ఎత్తాను బిడ్డ. ఎంకన్న అడుగులు అంటారు, గుండాలు అంటారు. వినాయక చవితి పండుగకు మన తెలంగాణలో ఇది ప్రత్యేకత. ఇది జాజు సున్నం కుండాలు ఎత్తాను అంటారు. ఎంకన్న అడుగులు అని అంటారు. అయితే ఈ అడుగులు తప్పకుండా వేసుకోవాలి ఈ పండుగకు. వినాయక చవితి పండుగకు మాత్రమే ఎత్తారు ఇవి. ఒక ఆకిళ్ళల్లో ఎత్తారు, దేవుని ముంగట ఎత్తారు, సోలలకి ఎత్తారు, ఇసురవతులకి ఎత్తారు, తలుపులకి ఎత్తారు. ఎత్తారు బిడ్డ. ఇది ఆకిట్ల మొదలు పెడితే దేవుని రూమ్ దాకా ఇంట్లో కూడా అక్కడొక్క అడుగు వేసుకుంటూ పోతూనే ఉంటారు. పసుపు కుంకు వేయి బుక్కాకులాలి చల్తారు కదా. కాకరాలు అవి పత్తిళ్ళు, 5 రకాల పత్తులు అవి. దేవుడు ముంగట పెట్టి వినాయకుడి ముంగట పెట్టేసి సైడ్ మారేడాక బిడ్డ పొట్టు పెట్టి వేయాలా? పొట్టు పెట్టు. గంధం పెట్టేద్దాం. గంధం పెట్టు ఫస్ట్. ఎక్కడ ఉంది గంధం? ఆడ చెప్పలు ఉన్నది. ఇప్పుడు గంధం పెట్టు. చిన్నగా వేసి చేయికేద్దాం వాళ్ళని.
ప్రసాదాలు ఇవి కుడుములు, మా తెలంగాణలో ఇవి కుడుములు అని అంటాం. వినాయక చవితికి ఉండ్రాళ్ళు, మా తెలంగాణలో మాత్రం కుడుములు అని అంటే కుడుములు లాగానే చేసి పెడతాం. బెల్లపన్నం సేమియా, అయినా కంకణాలు కట్టుకుంటారు. కట్టనమ్మా. కంకణం కట్టుకుంటారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఎక్కడ కొంచెం ముందుగా చెప్పుడు మర్చిపోయినా. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా బిడ్డ, మా పెద్ద కూతురు, ఎందుకంటే నేను ఇక్కడ నా వంటశాలలో ఇలా దేవుడిని పెట్టుకుంటా బిడ్డ అని అంటే నా బిడ్డ వచ్చింది. నా బిడ్డని కలిసి ఇదంతా కూతురు అది ఇది నా చిన్న కూతురు ఉన్నది. కానీ ఆమె ఇక వీడియో తీస్తాను మీకు దాసుడు ఏంది. కానీ ఇక ఇక్కడ నేను వంటశాలలో పెట్టుకున్నా, దేవుడిని పెట్టుకున్నా. ఈ అమ్మ ఈ దేవుడిని, ఎందుకంటే నేను ఒక్కదాన్ని చేసుకోలేను. నాకు ఇద్దరు కూతుర్లు, నా కూతుర్లో పిలిపించుకొని నేను నా పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద వండుతా కదా, మీరు చూస్తాను కదా. ఇక్కడనే వినాయకుడిని పెట్టుకొని వినాయకుడిని పూజించుకుంటాను. సరే, అందరూ మంచిగా ఉండాలి అని కోరుకుంటా. నేను కూడా మంచిగా ఉండాలని మీరు కోరుకుంటారు. ఎందుకంటే వినాయకుడిని ఎవరు ఉన్నంతలో వాళ్ళు చేసుకోవచ్చు. అన్ని రకాలుగా పెట్టాలి అని కాదు. ఎవరి స్థాయి వాళ్ళకు, ఎవరి స్థాయి వరకు వాళ్ళు ఎవరికి ఎంత స్తోమత ఉంటుందో అంత పెట్టుకొని తులసి పత్రి ఏదో పెట్టుకొని చేసుకోవచ్చు. ఎవరికి ఉన్నంత వాళ్ళు మేము ఇలా చేసుకున్నాము. ఎందుకంటే ముఖ్యంగా మనకు కావాల్సింది అది మారేడుగాయ, మారేడాకు, మొక్కజొన్న కంకి. మాకైతే తెలంగాణలో నడిచేది ఇది చెరుకు, 5 పత్తిర్లు, ప్రసాదాలు, కుడుములు, ఉండ్రాళ్ళు అంటారు. కానీ మేమైతే కుడుములు అని అంటాము. కుడుములు చేసి పెడతాము. ఇక మాకున్నంతలో మేమైతే చేసుకున్నాము. ఎవరికి ఉన్నంతలో వాళ్ళు చేసుకుంటే ఏం కాదు. తృప్తి, మనసు తృప్తి పడితే మంచిది. ఆ దేవుడికి తృప్తి అవుతుంది, మనకు తృప్తి అవుతుంది. దాన్ని అది మొక్కు బిడ్డ కొబ్బరికాయ ఇంకోటాను. నువ్వు మొక్కుదిరా ఫస్ట్. నువ్వు మొక్కినాక రోజు ఎత్తాను. ఆరతి ఓకే అండి. ఆరైతే ఇచ్చేసాం. మా పూజ అయితే ఇలా అయిపోయింది. మీరు మీ ఇంట్లో ఎట్లా పూజ చేసుకున్నారో, వినాయకుడిని ఏ విధంగా పెట్టుకున్నారో మా అమ్మకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే ఇలా చేసుకున్నాం. మా బుజ్జి వినాయకుడు ఎలా ఉన్నాడో చూడండి ఒకసారి.
మట్టి వినాయకుడు. ఓకే అండి, బాయ్.